టీ20 ప్రపంచ కప్ లో భాగంగా జూన్ 29 జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఛాంపియన్స్ గా నిలిచింది టీమిండియా. కప్పు కైవసం చేసుకున్న భారత్ జట్టు 4 రోజులుగా భారీ తుఫాన్ కారణంగా బార్బడోస్ లోనే ఉండిపోయింది. వాతావరణం అనుకూలించడంతో భారత్ జట్టు విమానం ఇండియాకు బయలుదేరింది. గురువారం ఉదయం ముంబై చేరుకోనున్నారు. 11 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో రోహిత్ సేన కలవనుంది. అనంతరం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోలో సందడి చేయనున్నారు. जैसा 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 कोई नहीं आशीष जैसा सिराज पूरी सर हट जाओ सर प्लीज अरे सर जी हट जाओ इसको हटा रहे बताओ तो अरे भाई भाई हेलो हेलो राहुल द्रविड़ पीछे वो सामान रख रहा है सामान अरे भैया साइड हो जाओ यार भाई ब्लू शर्ट थोड़ा पीछे हो जाओ दोस्त भाई हेलो ब्लू शर्ट अरे मैं भी सबको हटा दिया प्लीज अक्षर पटेल बुमराह बुमराह अरे सर 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 हट जाइए प्लीज थोड़ा सा अरे सर जी हट जाओ सर हट जाओ थोड़ा सा भाई तो थोड़ा हटा दो सर इनको बिल्कुल जिद में आ गए ये अरे बलजीत जी थोड़ा हट जाइए
ఏవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని తన ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు. అమెరికాకు తాను అధ్యక్షుడిగా ఉంటే అసలు యుద్ధమే జరిగి ఉండేది కాదని, తాను మరోసారి గెలిస్తే ఒక్క రోజులోనే యుద్ధాన్ని ఆపేస్తానంటూ ప్రచారంలో పదే పదే చెప్తున్నారు. ఇంతకీ ట్రంప్ చెప్తే యుద్ధం ఆగిపోతుందా? ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపే సత్తా అసలు ట్రంప్ కి ఉందా? ఎందుకు ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై పదే 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 ప్రస్తావిస్తున్నారు? అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీ అభ్యర్థులు బైడెన్, ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతున్న ఎన్నికలపై రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటినుంచో ఈ యుద్ధంపై ట్రంప్ తన వాదనను వినిపిస్తూనే ఉన్నారు. ఈ యుద్ధం విషయంలో అమెరికా చేతులెత్తేసిందంటూ బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాను అధికారంలో ఉండగా ప్రపంచం మొత్తానికి అమెరికా పెద్దనగా వ్యవహరించేదని, ఆ సమయంలో ఎలాంటి యుద్ధాలు జరగలేదన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిని అయి ఉంటే అసలు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేదే కాదని ట్రంప్